నా కూతురి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం రేపూడి గ్రామానికి చెందిన తరిగొప్పల హుస్సేన్ భార్య తరిగొప్పల పార్వతి ఏ3కు విజయవాడ దుర్గగుడి పాలక మండలి డైరెక్టర్ పదవి కల్పించిన తెలుగుదేశం పార్టీ నేతలు పవిత్రమైన దుర్గగుడి పాలక మండలిలో నేరస్తులకు స్థానం ఎలా కల్పించారు? 2020లో నా కూతుర్ను తరిగొప్పల హుస్సేన్ పార్వతీల కుమారుడు సీతారామరాజుకు ఇచ్చి వివాహం జరిపించాము. పెళ్లి జరిపించిన దగ్గర నుంచి అత్త, మామ, భర్త వరకట్నం ఇంకా కావాలని వేధిస్తూ 2022లో అనకాపల్లి తీసుకుని వెళ్లి కొట్టి చంపేసి ఆత్మహత్యగా సృష్టించారు. మేమక్కడ కేసు పెట్టాము. ముద్దాయిలు ముగ్గురు కూడా రిమాండ్ చేసి వచ్చారు. కేసు విశాఖపట్నం కోర్టులో ప్రస్తుతం నడుస్తుంది. ఏ3గా ఉన్న తరిగొప్పల పార్వతికు ఇప్పుడు పవిత్రమైన దుర్గగుడిలో డైరెక్టర్ పదవి ఇచ్చారు. ఆ పదవిను అడ్డుపెట్టుకుని కేసును నీరుగారుస్తారని మాకు అనిపిస్తుంది. నేరస్తులకు పదవులు కల్పించిన తెలుగుదేశం పార్టీ వారు ఆలోచన చేయండి. నా పేరు భాగ్యలక్ష్మి అండి, తిరువూరు. నా కూతుర్ని తరిగొప్పల హుసేను రేపూడు అండి వాళ్ళది. తరిగొప్పల హుసేను తరిగొప్పల పార్వతి వాళ్ళ అబ్బాయికి, చిన్న అబ్బాయికి ఇచ్చాము. అయితే వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారని వైజాగ్ తునిలో ఉంటున్నారండి వాళ్ళు. అక్కడ మా పాపని నా వరకట్నం కింద హింసించారు, చంపేశారండి. అక్కడ మాకు మేము పోలీసులు కేసు పెట్టినాం కానీ మాకు న్యాయం జరగలేదండి ఇంతవరకు. వాళ్ళ అత్తగారు పార్వతి అయిన ఆమెకి టీడీపీలో ఆమెకి పదవి ఇచ్చారండి. విజయవాడ దుర్గమ్మ గుడిలో పదవి ఇచ్చారు. వాళ్ళ మీద కేసు నడుస్తుంది. బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చినారు కూడా, మరి వాళ్ళకి పదవి అట్టిచ్చారు నాయకులు, మరి మాకైతే అర్థం కావట్లేదండి. నిన్న చూసామండి మేము. ఇన్ని రోజుల నుంచి మేము నిజం అనుకోలేదు. మాకు తెలిసింది నిన్న మధ్యాహ్నం 2 గంటలకి. అయినా కూడా ఆమెకి పదవి ఇచ్చారంటే, చంపిన హంతకురాలకి ఎందుకు ఇచ్చారండి పదవి? నా కూతురు ఎందుకు చంపారని చంపేశారు వాళ్ళు. వరకట్నం డబ్బులు ఇవ్వలేదని చంపేశారు. వాళ్ళ మీద కేసు నడుస్తుంది. ఎందుకు? అన్నీ తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, నాయకులు తెలుసు, నా కూతురు చచ్చిపోయిన విషయం అందరికీ తెలుసు. అయినా సరే తనకి పదవి ఎందుకు ఇచ్చారు? నా కూతురు న్యాయం చేయలేదు. కేసు మేము తీసుకోలేదు, వెనక్కి తీసుకోలేదు. అయినా నడుస్తుంది. నడిచినా కానీ ఆమె పదవి ఎందుకు ఇచ్చారు? దుర్గమ్మ గుళ్ళు ఎందుకు ఇచ్చారు పదవి? అంత పెద్ద పదవి నాయకురాల, తెలుగుదేశం నాయకురాలమ్మ, ఎందుకు ఇచ్చారు ఆమెకి? మేము ఒప్పుకోవండి, తీసేసేయాలండి ఆమెను తీసేసేయాలి. ముందు బయట తీసేయాలి. మాకు న్యాయం జరగాలి. మాకు డబ్బులు ఇస్తామన్నా కూడా మేము తీసుకోలేదండి. నా బిడ్డకి న్యాయం జరిగిద్దని ఈ రోజు వరకు కూడా మేము ఎదురు చూసాం. 3 సంవత్సరాలు అయిందండి నా బిడ్డ చచ్చిపోయి. ఇవాళ నా కూతురు పట్టించుకునే వాళ్ళు లేరు. మేము తిరిగినా కూడా మేము ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, అందరూ చెప్పారు. మేము న్యాయం జరిగిద్ది అనుకొని మేము ఈ రోజు వరకు కూడా ఎదురు చూసామండి. మాకంతా నిరాశ కలుగుతుంది. కేసు అంతా నీరు గారుతుందండి. మాకు న్యాయం జరిగేలాగా అనిపించట్లేదు. అతనికి పదవి ఇచ్చి దానికి ఇంకా గొప్పగా చేస్తున్నారు, ఇంకా నిలబెడుతున్నారు. ఆమెను ఎందుకు అలా చేస్తున్నారు? పదవిలో ఎందుకు ఉంచారు? ఎందుకు ఇచ్చారండి పదవి? నా బిడ్డకి సావుకి కారణమైన వాళ్ళు ఖచ్చితంగా తీసేసేయాలి. నా పదవి నుంచి తీసేసేయాలండి తన్ని. పార్వతి అండి, తరిగొప్పల పార్వతి అండి నా కూతురు అత్తగారు. తనకి ఎందుకు న్యాయం? నా బిడ్డకి న్యాయం జరగాలండి. నా బిడ్డకి న్యాయం జరగాలి. మేము కోర్టు వాళ్ళని నమ్ముకున్నామండి. మేము ముగ్గురం కూడా కోర్టు వాళ్ళని నమ్ముకున్నామండి. మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఇంకో చిన్న కూతురు ఉందండి. తనకి పెళ్లి చేయాలన్నా కూడా నాకు భయం వేస్తుందండి. వాళ్ళకి నా బిడ్డని మామూలుగా నరకం చూపించలేదండి. వరకట్నం కాడ చంపేశారండి వాళ్ళని. నా కూతుర్ని చంపేశారు. వాళ్ళని దాన్ని తిక్కుమొక్కు లేకుండా చనిపోయిందండి అక్కడ. ఇవాళ నా కూతురిని పెళ్లి చేయాలంటే మేము దడుస్తున్నాం. నాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. కోర్టు వాడిని నమ్ముకున్నాం. వాళ్ళే మాకు న్యాయం చేయాలి. తన పదవి నుంచి దింపేసేయాలండి ముందు. లేకపోతే మేము ఊరుకోవండి. మీ మట్టికి కోర్టుకి అట్నే తిరుగుతూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. మేము వదిలిపెట్టవండి కేసు. మేము రాజీ చేయలేదు, మేము డబ్బులు తీసుకోలేదు. ఇస్తామని అన్నారు కానీ మేము తీసుకోలేదు డబ్బులు. మాకు న్యాయం జరగాలి. తనకి దింపాలి, పదవి నుంచి అర్జెంట్ దింపాలండి ముందు. తను వరకట్నం కోసం హింసించారండి. తనకు అన్ని అలవాట్లు ఉన్నాయండి, బ్యాడ్ అలవాట్లు మొత్తం ఉన్నాయి. గంజాయి, ఆ తాగుడు, ఫ్రెండ్స్ అలవాట్లు బాగుందండి తనకి. మళ్ళీ అదేంది గంజాయిను మందును డ్రగ్స్ అలవాటు ఉందండి అబ్బాయికి. నా బిడ్డ చెప్పుకోలేదండి. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదండి నా కూతురు. చెప్పుకోకుండా తనని బెదిరించి చెప్పొద్దని చెప్పి దాన్ని హింసించి మందు తాగొచ్చి నైట్ పార్టీకి వెళ్ళి వచ్చి తన ఫ్రెండ్స్ తను ఇంటికి వచ్చి ఉరిపెట్టి చంపేశారండి నా కూతుర్ని. తనకి న్యాయం జరగాలి. దానికి పోలీసులు కేసు పెట్టినాం కానీ ఎవరు కూడా ఆ రోజు చెప్పినంత తేలిగ్గా ఈ రోజు ఎవరు మాతో లేరండి. మాతో ఎవరు సహకరించట్లేదు. మేము తిరుగుతున్నా కూడా మాకు న్యాయం జరిగేలా లేదు. కానీ అయినా సరే మేము కోర్టు వరనే, మాకైతే వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా కూడా మాకు అక్కర్లేదు. మేము వాళ్ళని నమ్ముకున్నాం, వాళ్ళే చేస్తారని నమ్మకంతోనే బతుకుతున్నామండి.
లేకపోతే నా కూతురు ఉంది ఇంకో కూతురు అని, లేకపోతే మీ ఆ రోజు ఏంటి అనకాపల్లి కోర్టు దగ్గర ఊరేసుకొని మంది దాకా చచ్చిపోయే వాళ్ళని. నా కూతురు న్యాయం జరగలేదని, ఈ రోజు జరిగిద్దని న్యాయంతోనే ఈ రోజు వరకు నేను ఉన్నాం. ఆ రోజు చచ్చిపోయే వాళ్ళమండి. నా కూతురు సాగు ఎంత భయంకరంగా చేశారండి వాళ్ళు, హింసించి చెప్పేశారండి. అది మామూలు సాగు కాదండి. నేను కల్లో కూడా అనుకోలేదు నా కూతురు అక్కడ జరిగిద్దని కూడా. ఈ రోజు వరకు కూడా న్యాయం చేసే వాళ్ళు లేరు. నా కూతురికి న్యాయం జరగాలండి. తను పదవి నుంచి దింపాలండి. ముందు తను ఖచ్చితంగా పదవి నుంచి దింపాలండి. ముందు పార్టీ వాళ్ళు ఇచ్చారండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇచ్చారండి పార్టీ. నా కూతురుని చంపిన వాళ్ళకి ఇచ్చారండి. నా కూతురు అత్తగారికి ఇచ్చారండి. తను పదవి పార్వతి, తరిగొప్పల పార్వతి అండి తనకు. నా కూతురు అత్తగారి పేరు. అత్తగారు కాదు ఏం కాదు, అది ఎవరు అసలు, అది మట్టికి మంచిగా పదవి నుంచి దింపేసేయాలి పార్టీ వాళ్ళు. ముందు నాకు అదొక సహాయం చేయండి. ముందు కేసు తర్వాత నిదానంగా నీరు కారుతుందండి. నా బిడ్డకి కేసు మట్టికి న్యాయం జరగాలి. అది దాన్ని నీరు అనేకోకుండా కేసు తన పదవి మీద వెళ్తే మట్టికి ఆ కేసు ముందుకు రాదు. తను గొప్పదాన్ని చూస్తున్నారు కానీ దాని అనుకున్న హంతకురాలని చూడట్లేదు పార్టీ వాళ్ళు. ఆయన పార్టీలో తిరుగుతుండు, కొనేసిండండి పార్టీని, డబ్బులతో కొనేసిండు. తన భార్యకి పదవి ఇప్పించిండు, గుళ్ళో పెట్టించిండు పదవిని. ఆమె మటుకు తక్షణం ఎమ్మటి 5 నిమిషాలు దింపేసేయాలండి. ఖచ్చితంగా పార్టీలు దింపేయాలి, పదవి నుంచి దింపేసేయాలి ఆమెని. నా బిడ్డకు న్యాయం జరగాలండి. తనకి నా బిడ్డను చంపిన హంతకురాలకి పదవి ఉండడం నాకు ఇష్టం అసలు ఇది లేదండి. మీ మట్టికి పోయినా కోర్టు దగ్గర పోయాను, ఆడ కూర్చుంటాం మేము. ఇంకా 2 రోజులు చూస్తాం, దింపారా సరే, లేదంటే మేము కోర్టు కాడికి పోతాం. అనకాపల్లి కోర్టు అక్కడ వెళ్ళిపోతాం, అక్కడే కూర్చుంటామండి మేము. మాకు పార్టీ ఉన్నారు, వాళ్ళు సహాయం చేస్తారని నమ్మకంతో మేము ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు దాకా నిజం అనుకోలేదు. నిన్న తెలిసిందండి ఆ పదవిలో ఉంచారని. ఎందుకు ఉంచారు అసలు తనకి ఎందుకు ఉంచారు? అది అంతకురాలు. మంచి వాళ్ళకి ఇచ్చిన గొప్పగా ఉంటారండి. అంతకురాలకి ఎందుకు ఇచ్చారండి పదవి వాళ్ళు? మీరు పార్టీ వాళ్ళు మంచివాళ్ళు, చంద్రబాబు నాయుడు పార్టీ మంచిది అనుకున్నాం కానీ అసమంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారని మేము అనుకోవాలి. మంచి వాళ్ళకి ఇవ్వండి, అసమంటి వాళ్ళు కాదండి ఇచ్చేది. వాళ్ళ కేసు ఉంది, వాళ్ళకి కేసు మీద నడుపుతున్నారు వాళ్ళు ముగ్గురు కూడా. వాళ్ళ కొడుకు పెళ్లి చేసుకున్నాండి, నా కూతురిని చంపినోడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడండి. వాళ్ళు పెళ్లి చేసుకుని వాడు శుభ్రంగా ఉంటున్నాడు, జాబ్ చేసుకుంటా హైదరాబాద్ లో. వాడికి ఎందుకు నన్ను అవకాశాలు ఇస్తున్నారు అసలు? వాడు జాబ్ ఎందుకు ఇచ్చారో? వాడు పెళ్లి చేసుకుంటూ నా కూతురిని చంపేసి ఇంకొక ఆడదాని జీవితం నాశనం చేస్తున్నాడు. వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి, బ్యాడ్ అలవాట్లు. ఒకటి ఉంది లేదనుకోకుండా మొత్తం ఉన్నాయండి. నా కూతురిని చంపేశారు, దాన్ని చెప్పనీకోకుండా దాన్ని నోరు కుట్టేశారు. తల్లిదండ్రులు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేశారండి దాన్ని. నా బిడ్డని చంపేశారు, ఉరిపెట్టి అన్యాయంగా చంపేశారండి నా బిడ్డని. నా బిడ్డ బొమ్మ అండి, నా బిడ్డ రత్నాల బొమ్మ, తల్లి అండి. అసలు దీన్ని ఎవరు మంచి బీటెక్ చదువుకుని పూర్తి చేసుకుందాం, జాబ్ చేసుకుందాం ఎన్నో కళ్ళలు కానదండి నా కూతురు. తనకి ఎన్ని ఆశలు పడ్డదో, ఎన్ని ఆశలు ఉన్నాయండి దాన్ని మంచిగా బతుకుదామని. దాన్ని ఆశలే నిరాశలు చేశారు, దాని జీవితం నాశనం చేశారు. దానికి చంపేశారు, ఉరిపెట్టి చంపేశారు. వాళ్ళ అత్తగారికి ముందు తక్షణమే పదవి నుంచి దింపేయాలండి. విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇచ్చిన పదవి మొత్తం దింపేసేయాలండి. లేకపోతే మేము మళ్ళీ చేస్తామండి, మళ్ళీ కూర్చుంటామండి మేము.